ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లదే రాజ్యం. ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు కేబుల్ భారీ గాలివానలు వచ్చినప్పుడు ఆ కేబుల్ కట్ అవుతుంది. కేబుల్ ప్రసారాలు ఆగిపోతాయి, ఫోన్లు ఆగిపోతాయి, అట్లా నడిచేది. మిగతా టైంలో నడుస్తూ ఉండేది. అయితే ఆ తర్వాత శాటిలైట్ ఫోన్స్ వచ్చాక అంటే ఇదే మన ఈ సెల్ ఫోన్లు వచ్చాక ప్రాబ్లం లేదు. అయితే వరదలు వచ్చినప్పుడు నష్టం. మొన్న విజయవాడలో వరదలు అప్పుడు చూసాం, సెల్ ఫోన్లు పనిచేయలేదు దాదాపు 10 రోజుల పాటు. ఆ తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి సెల్ టవర్స్ సంబంధించినటువంటి మోటార్లు ఇవన్నీ రిపేర్ చేసుకున్నాక ఇంకో 2-3 రోజులకి దాదాపు 13-14 రోజులు సెల్ ఫోన్స్ పనిచేయనటువంటి చూసాం, సెల్ సిగ్నల్స్ రానిచ్చి చూసాం. అయితే ఇప్పుడు అట్లా కాకుండా సెల్ ఫోన్స్కి సంబంధించి శాటిలైట్ ద్వారా ఇస్తామన్నటువంటి స్టార్ ఎక్స్ ద్వారా ఏదైతే ఎలన్ మాస్క్ చెప్పుకొచ్చాడో భారత్లో కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ముందుకు నడుస్తుంది. త్వరలో అవన్నీ కూడా రాబోతున్నాయి. అయితే ఈ స్టార్ లింక్ ప్రపంచవ్యాప్తంగా తన సేవల్ని శాటిలైట్స్ ద్వారా చేయాలనుకుంటుంది. అందుకని ఏకంగా 15,000 నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుందంట. 15,000, ఒకటి కాదు, 2 కాదు. ఇప్పటికే 650 డైరెక్ట్ టు సెల్ స్టార్లింక్ శాటిలైట్స్ ఉన్నాయి. అంటే 650 శాటిలైట్స్ ద్వారా సేవలు అందిస్తుంది. ఇప్పటికే డైరెక్ట్గా శాటిలైట్ ఫోన్స్కి శాటిలైట్ ద్వారా సిగ్నల్ అందిస్తుంది. ఇప్పుడు 15,000కి తీసుకెళ్తుందట.